రేణిగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధి పనులకు మంగళవారం ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న గంగమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. మే నెలలోపు ఆలయ మరమ్మతు పనులు పూర్తి చేసి భక్తులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. గంగమ్మ ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ నిధులతో పాటు టీటీడీ సహకారం ఉందని చెప్పారు. నిధులతో కూడా కొంత చేశారు. ఆ పనులు కూడా పూర్తి చేస్తామని ఇంజనీర్లు హామీ ఇవ్వడం కూడా జరిగింది. మేమే ఏదైతే ఈ గుడికి మా డబ్బులు ఎండోమెంట్ తిరుమల దేవస్థానం డబ్బులు వచ్చింది, ఆ డబ్బుల్ని పూర్తిగా చేసి ఫ్లోరింగ్ అయితేనేమి ఇంకోటి అయితేనేమి చేస్తామనేసి కూడా ఉంది. ఒక్క గుడికి మాత్రం కొంత అవసరాలు ఉన్నాయి. ఒక 20 లక్షలు 30 లక్షలు కాంపౌండ్ వాళ్ళకి 1.5 కోటి 2 కోట్లు కాంపౌండ్ వాళ్ళకి అవసరం వస్తూ ఉంది. అవన్నింటినీ కూడా డొనేషన్ రూపంలో భక్తుల కానుకల రూపంలో ఇవన్నిటి కూడా ఎండోమెంట్ సహకారం తీసుకొని పెద్దలు గౌరవనీయులు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనతో కలిసి దీనికి కావాల్సిన నిధులు కూడా మంజూరు చేయాలని కూడా కోరేదానికి మేమందరం ఇప్పుడు కమిటీ వాళ్ళ పెద్దలతో కూడా నిర్ణయం తీసుకున్నాం. అలాగే టీటీడీ చైర్మన్ గారిని ఈవో గారిని కూడా కలిసి దీనికి కావాల్సిన నిధులు కూడా తొందరలో చేయాలి అనేది కూడా వాళ్ళు కూడా కోరుతున్నాం. ఏది ఏమైనా అందరి సహాయ సహకారాలతో ఈ తిరుపతిలో నడి వీధిలో వెలిసి ఉన్న గంగమ్మ తల్లి ఆలయాన్ని అన్ని హంగులతో పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, ఈ స్థానికులకు దర్శనం కల్పించారు టీటీడీ పాలక మండలిలో ఎలా ఫీల్ అవుతుంది? ఖచ్చితంగా స్థానికులకు ఇక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసే ముఖ్య బాధ్యత ప్రజాప్రతినిధులని. అది మా బాధ్యత. అది చిన్న పేదవాడి నుంచి ధనికుడి వరకు సంబంధించిన గంగమ్మ తల్లి గుడి. ఇది దీంట్లో తేడాలు లేవు. ఖచ్చితంగా భక్తులకు అందరికీ కల్పిస్తాం. తిరుమల అన్నిటికంటే ముఖ్యంగా ఆ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎలక్షన్కి ముందు కూడా మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు తిరుమల వాసుల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మాట్లాడి ఒప్పించి ఇది ఉచిత దర్శనం భక్తులకు తిరుమలలో నివసిస్తున్న నివాసులకు ఉచిత దర్శనం ప్రతి నెల ఒక మంగళవారం ఉచితంగా దర్శన భాగ్యం కూడా కల్పించారు. వారికి మనస్ఫూర్తిగా కూడా ఒక పక్క ముఖ్యమంత్రి గారికి, రెండో పక్క ఉప ముఖ్యమంత్రి గారికి, బోర్డు చైర్మన్ గారికి, ముగ్గురు కూడా ఈవో గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చెప్పిన మాట ప్రకారం చేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇది ఒకటే కాదు, అన్నింటినీ కూడా చేస్తూ ఉన్నారు. హైకోర్టులో కూడా బెంచ్ ఒకటి హైకోర్టుని పెంచి కర్నూలులో కూడా పెట్టేదానికి ప్రయత్నాలు ప్రాసెస్ జరుగుతూ ఉంది. అది కూడా అతి తొందరలో అవుతాయి. ఇచ్చిన ప్రతి వాగ్దానం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి భుజస్కంధాలు పనిచేసుకొని మోదీ ఆశీస్సులతో అన్ని తీర్చిదిద్దుతున్నారు అనేసి కూడా తెలియజేస్తున్నారు. చివరిగా చెప్పండి సార్, అసెంబ్లీకి జగన్ రాలేదు, దానిపైన మీరు కామెంట్ చెప్పండి. ఆయనకు ప్రజలు అవకాశం ఇవ్వలేదు. ఆయనకు అవకాశం ఇవ్వలేదు, వచ్చే అవకాశం ఇవ్వలేదు. ఆయన అన్నాడు 175కు 175, వై నాట్ 175 × 175 అన్నాడు. ప్రజలు తిరస్కరించారు. ఆ రోజు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం 25 మంది 26 మంది ఉన్నారు. వాళ్ళకి అపోజిషన్ పార్టీ దక్కింది. అపోజిషన్ లీడర్ ఉన్నాడు, వాళ్ళని హింసించాడు. అది ఒక కౌరవ సభగా జరిగి బయట చేశారు. ఈరోజు మేమేమి ఎందుకు రాలేదనేది అది అందరూ ప్రజలే అడుగుతున్నారు. ఈరోజు వచ్చాయి ప్రజలే రానియకుండా చేశారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.